అందరికీ నమస్కారం. నేను మీ కిరణ్. అందరూ బిజినెస్లు ఏదో బిజినెస్లు చేద్దామని చెప్పి ఆలోచిస్తూ అలాగా ఏది పడితే అది గబాల్ని చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఏ బిజినెస్ అయినా సరే ఒకటే ప్రోడక్ట్ పెట్టుకొని చేసే బిజినెస్లు అయితేనే మనకి సేవింగ్స్ కొద్దిగా ఆ బిజినెస్ డెవలప్ అవుతానికి ఆస్కారం ఉంటుంది. పలానా పాయింట్కి వెళ్తే పలానా ఐటెం మొత్తం దొరుకుద్ది అక్కడ అన్న ఆలోచన కస్టమర్కి కలగాలి. నేను మొన్న చెప్పాను ఈ లేడీస్ ఈ గాజులు అలాగే ఫ్యాన్సీ స్టోర్లు పెట్టమని చెప్పి. అలాగా బుక్స్ మెటీరియల్ మాత్రం బుక్స్ స్టేషనరీ మొత్తం ఒక చోట దొరికేటట్టు ప్లాన్ చేసుకోండి. చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో వస్తాయి. బుక్స్ కానీ, పెన్స్ కానీ, మ్యాప్లు కానీ, ఈ ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించిన మెటీరియల్స్ కానీ కేవలం ఒక స్కూల్ గ్రౌండ్ ప్రాంగణం దగ్గరలో ఒక షాప్ పెట్టుకొని ఒక స్కూల్ ప్రాంగణాల దగ్గరలో ఒక్క బుక్స్ మెటీరియల్స్ మట్టుకే తీసుకోవాలి. ఒక్క జిరాక్స్ మెషిను మొత్తం బుక్స్కి సంబంధించిన మెటీరియల్స్ మట్టుకు పెట్టుకుంటే పెన్నులు, పెన్సిల్స్, ఎలైజర్స్, షార్ప్నర్స్ ఇలాంటి వాటి మీద కొన్ని వేలల్లో సంపాదించవచ్చు. మీరు అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను ఒకటే ప్రోడక్ట్ అని. ఓన్లీ బుక్స్ మెటీరియల్స్, ప్రాజెక్ట్ వర్క్ మెటీరియల్స్ అవే పెట్టండి. 1-4 సార్లు ఆలోచించండి, 100% సక్సెస్ అవుద్ది. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. 1-4 సార్లు మీరు ఆలోచించండి. నేను చెప్పానని ఇంకొకటి చెప్పారని కాదు. మీకంటూ ఒక గ్రౌండ్ వర్క్ చేయండి, ఒక పేపర్ మీద పెట్టండి, సక్సెస్ అవుతారు. ఎవరికాళ్ళే అంటూ ఉంటారు డబ్బు ఇవాళ వస్తుంది రేపు పోతుంది అది ఇదని. ఇవాళ వస్తుందేమో రేపు పోతుందేమో, మళ్ళీ రావాలనుకున్నప్పుడు రాదు. డబ్బులు సంపాదించండి, చాలా అంటే చాలా ఆచితూచి జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, సేవింగ్స్ చేసుకోండి. నేను నీతులు చెప్తున్నాను ఈయనని కాదు, చాలా పోగొట్టుకొని జ్ఞానోదయం అయ్యి చెబుతున్న మాట. నేను మీకు